హాయ్ అండి. నమస్తే అందరికీ. ఈరోజు వీడియోలో వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళ పాయసం కమ్మగా, రుచిగా ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈ పాయసం థిక్‌గా, క్రీమీగా రావటానికి, ఇంకా బెల్లం వేసి మరిగిస్తున్నప్పుడు కూడా పాలు విరగకుండా ఉండటానికి ఏం చిట్కాలు ఫాలో అవ్వాలో చూపిస్తాను. అండ్ మెజర్‌మెంట్స్ కరెక్ట్‌గా ఫాలో అవ్వండి. అప్పుడే ఫస్ట్ టైమ్ చేసిన పర్ఫెక్ట్‌గా చేసేస్తారు. మా ఇంట్లో అయితే ఈ ఉండ్రాళ్ళ పాయసం అందరికీ చాలా ఇష్టం. బెల్లం యూజ్ చేసి హెల్తీగానే చేస్తున్నాం కాబట్టి ఎవ్వరైనా తినొచ్చు. సో, లేట్ చేయకుండా ఈ కమ్మనైన ఉండ్రాళ్ళ పాయసం ఎలా చేసుకోవాలో చకచకా చూసేద్దాం. ఫస్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకుని 1½ గ్లాస్ వాటర్ వేసుకోవాలి. అలాగే ఇందులో చిటికెడు ఉప్పు, 1 స్పూన్ తురిమిన బెల్లం, కొద్దిగా అర స్పూన్ నూనె వేసి నీళ్లను మరిగించుకోవాలి. ఇక్కడ నీళ్లను ఏ గ్లాస్‌తో అయితే మెజర్ చేసుకుంటున్నామో ఆ గ్లాస్‌తోనే మిగిలిన మెజర్‌మెంట్స్ అన్నీ తీసుకోవాలి. నేనిక్కడ చిన్న టీ గ్లాస్ యూజ్ చేశాను కాబట్టి 1 టేబుల్ స్పూన్ మాత్రమే బెల్లం వేశాను. అదే మీరు నార్మల్ మెజరింగ్ కప్ కనుక తీసుకున్నట్టయితే 2-3 టేబుల్ స్పూన్స్ వరకు బెల్లం పడుతుంది. ఇలా నీళ్లు ఒక బాయిల్ వచ్చిన తర్వాత మనం నీళ్లు కొలుచుకున్న గ్లాస్‌తోనే 1 గ్లాస్ బియ్యపు పిండి వేసుకోవాలి. నేనిక్కడ పొడి బియ్యపు పిండి వాడుతున్నాను. మీరు తడి బియ్యపు పిండి వేసుకున్నా పర్వాలేదు. ఇలా బియ్యపు పిండి వేసిన తర్వాత మంట లో ఫ్లేమ్ మీదే ఉంచి మొత్తం అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకోండి. పిండి అంతా వాటర్‌ని అబ్జార్బ్ చేసుకొని చపాతీ పిండిలా సాఫ్ట్‌గా దగ్గరకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి చల్లారనించుకోవాలి. మూత పెట్టే చల్లారనించుకోవాలి. మూత తీసి చల్లారనిస్తే పిండి అంతా డ్రై అయిపోతుంది. ఇది చల్లారే లోపల బెల్లం కరిగించుకుందాము. ఒక గ్లాస్ బియ్యపిండికి ఒక గ్లాస్ తురిమిన బెల్లం వేసి, ఒక గ్లాస్ నీళ్లు పోసుకొని బెల్లం కరిగించుకోవాలి. ఈ ఉండ్రాళ్ళ పాయసం బెల్లంతోటే కాదు పంచదారతోటి కూడా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే 2 బావుంటాయి. పంచదార అవని, బెల్లం అవని. ఒక మెట్టు కొంచెం పంచదారతోటి చేసిందైతే బావుంటుంది. మీరు ఎప్పుడో ఒక్కసారే కదా చేసుకునేది పర్వాలేదనుకుంటే పంచదారతోటి ట్రై చేయండి. చాలా బావుంటుంది. ఇలా బెల్లం కరిగాక పక్కకు తీసుకుని చల్లారిన బియ్యపు పిండి చేత్తో ఒక 2 నిమిషాలు బాగా మెదాయించి పొడి బియ్యపు పిండి అయినా నెయ్యి గాని చేతులకి అప్లై చేసుకుంటూ చిన్ని చిన్ని ఉండలుగా చేసుకోవాలి. మీకు పిండి చల్లారే టైం లేకపోతే వెట్ క్లాత్‌లో పిండిని వేసి మెదాయిస్తే త్వరగా చల్లారిపోతుంది. అండ్ పిండి కూడా ఇంకొంచెం సాఫ్ట్‌గా అవుతుంది. ఇలా చిన్న చిన్న ఉండలు చేసుకుని కొద్దిగా పొడి బియ్యపు పిండి వేసి ఉండలన్నీ కలపాలి. ఇప్పుడు ఈ ఉండ్రాళ్ళు పక్కకు పెట్టుకుని స్టవ్ మీద కింద మందంగా ఉన్న గిన్నె తీసుకోవాలి. నేనిక్కడ ఇత్తడి గిన్నెలో చేస్తున్నాను. ఫస్ట్ బియ్యపు పిండి కొలుచుకున్న గ్లాస్ తోటి ఒక 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. నెక్స్ట్ 1½ టేబుల్ స్పూన్ సగ్గుబియ్యాన్ని ఒక గంట పాటు నానబెట్టి తీసుకోవాలి. మీకు ఒకవేళ నానబెట్టే టైం లేకపోతే సగ్గుబియ్యం నానబెట్టకుండా అయినా సరే తీసుకోవచ్చు. కాకపోతే ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. ఇలా సగ్గుబియ్యం నానబెట్టిన నీళ్లతో సహా వేసేసుకుని కరిగించుకున్న బెల్లం నీళ్లు గిన్నెలోకి వడపోసుకోవాలి. మనం బెల్లంలో ఏమీ నలకలు లేవనుకుంటాం. కానీ ఏ చిన్న నలక ఉన్నా పాలు విరిగిపోతాయి. సో, కంపల్సరీ బెల్లం నీళ్ళైతే వడపోసుకునేవి తీసుకోవాలి. సగ్గుబియ్యం ఉడకడానికి టైం పడుతుంది. అందుకని ముందు సగం ఉడికిన తర్వాత తయారు చేసుకున్న ఉండ్రాళ్ళు వేసి 2 యాలకులు దంచుకుని వేసుకుని ఒకసారి కలిపి మూత పెట్టి 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. ఇవి ఉడికే లోపల నేతిలో డ్రై ఫ్రూట్స్‌ని వేగించుకుందాము. ఒక చిన్న మూకిడిలోకి హాఫ్ స్పూన్ నెయ్యి వేసుకుని, మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చు. కొబ్బరి కూడా వేసుకోవచ్చు. నాకు కొబ్బరేస్తే నచ్చదు. అందుకని నేను కొబ్బరి వేసుకోలేదు. అండ్ నెయ్యి కూడా ఎక్కువ వేస్తే ఉండ్రాళ్ళ పాయసానికి టేస్ట్ అంత బావుండదు. సో, నెయ్యి కూడా హాఫ్ స్పూన్ కొద్దిగా వేసుకుని, ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి ఒక ఉండని బయటకి తీసి ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేస్తే సాఫ్ట్‌గా కట్ అవ్వాలి. అప్పుడే ఉండ్రాళ్ళు కరెక్ట్‌గా ఉడికినట్టు. నాకైతే ఇక్కడ కరెక్ట్‌గా ఉడికిపోయి. సో, ఇప్పుడు మనకి ఉండ్రాళ్ళు, సగ్గుబియ్యం 2 ఉడికిపోయాయి. నెక్స్ట్ ఇందులో 1 టీ స్పూన్ బియ్యపు పిండి నీళ్ళల్లో కలిపి వేసి ఒక 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. సగ్గుబియ్యం వేయడం వల్ల మనకి జిగురు వచ్చి పాయసం క్రీమీగా బావుంటుంది. ఇలా 3 నిమిషాల తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారనవసరం లేదు. కొద్దిగా చల్లారనిస్తే చాలు. కాసేపటి తర్వాత చూసారా లైట్‌గా పొగలొస్తున్నాయి. కొద్దిగా చల్లారింది. కన్సిస్టెన్సీ కూడా కొంచెం థిక్‌గా అయ్యింది.
ఈ టైంలో గోరువెచ్చగా మీద కొంచెం వేడిగా ఉన్న పాలు ఒక 2 గ్లాసులు వేసుకుని బాగా కలిపి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి మంట లో ఫ్లేమ్ మీద ఉంచి ఒక 5 నిమిషాల పాటు మరిగించుకోవాలి. పాలేమి విరగవు. నేను చెప్పినట్టు కనుక ఫాలో అయినట్టయితే. పాలు కొలత ఏమీ ఉండదండి. మీకు ఇంకా థిక్‌గా ఉన్నట్టు అనిపిస్తే ఇంకా కొంచెం పాలు వేసుకోవచ్చు. 5 మినిట్స్ తర్వాత కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. అప్పుడే కరెక్ట్‌గా ఉన్నట్టు. చల్లారిన తర్వాత ఇంకొంచెం థిక్‌గా అవుతుంది. అంతే అండి. ఇలా చేసుకున్న ఉండ్రాళ్ళ పాయసం చక్కగా వినాయకుడికి నైవేద్యంగా పెట్టేసేయండి. ఇలా చేసుకుంటే ఉండ్రాళ్ళ పాయసం చాలా రుచిగా ఉంటుంది. అండ్ చేసుకోవడం కూడా చాలా సింపుల్. పెద్ద కష్టమేమీ కాదు. బెల్లం అండ్ పాలల్లో ఉడికించిన ఉండ్రాళ్ళు భలే తియ్యగా, సాఫ్ట్‌గా, టేస్టీగా భలే ఉంటాయి. నాకైతే ఈ పాయసంలో ఉండ్రాళ్ళంటే చాలా ఇష్టం. తప్పకుండా మీరు కూడా వినాయక చవితికి ఇలా ఉండ్రాళ్ళ పాయసం చేయండి. డెఫినెట్‌గా మీ ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుంది. నచ్చకపోతే నన్నడగండి. సో, తప్పకుండా ఈ కమ్మనైన ఉండ్రాళ్ళ పాయసం మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్స్‌లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.